అసలు అండర్ 20,000లో ఏ మొబైల్ కొనాలి? ఇక్కడ 15,000 నుంచి 20,000లో ఒక 7 మొబైల్స్ దాకా ఉన్నాయి. చాలా ఎక్కువ మొబైల్స్ పోటీ పడుతున్నాయి ఇక్కడ. కానీ ఎవరికి ఏది సెట్ అవుద్ది అని చెప్తాను. లాస్ట్ వరకు చూడండి, మీకు ఏది సెట్ అవుద్దో మీకే అర్థమైపోద్ది. ఫస్ట్ మొబైల్ CMF Phone 2 Pro. దీంట్లో 6.77 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. మెయిన్ పాజిటివ్ సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ చాలా స్మూత్ గా ఉంటుంది. దాంతో పాటు Dimensity 7300 Pro ప్రాసెసర్ తో వస్తుంది. నార్మల్ యూస్ కి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గేమింగ్ మొబైల్ కాదు ఇది. 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్స్ ఛార్జర్ ఇస్తారు. అండ్ కెమెరాస్ కూడా బాగుంటాయి. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 50 MP టెలిఫోటో కెమెరా ఉంటుంది, అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఈ ప్రైస్ అండర్ 20K లో ఓన్లీ టెలిఫోటో కెమెరాతో వచ్చే మొబైల్ ఇదే. సో అదొక మెయిన్ అడ్వాంటేజ్. ఈ మొబైల్ లో ఓన్లీ డిసడ్వాంటేజ్ ఏమైనా ఉంది అంటే అది సింగిల్ స్పీకర్ తో వస్తుంది. అంటే 20,000 కాబట్టి మనం కన్సిడర్ చేయాలి తప్పదు. ఆ సింగిల్ స్పీకర్ తప్ప మిగతా అన్ని బాగుంటాయి దీంట్లో. ప్రెసెంట్ దీని ప్రైస్ 19,000 ఉంది. 1000 రూపీస్ ఆఫర్ ఇస్తారు. 18,000 అలా వస్తుంది. 18,000 లో చాలా మంచి మొబైల్. దాని తర్వాత సెకండ్ మొబైల్ వచ్చేటప్పటికి Oppo K13. దీంట్లో 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లే ఉంటుంది. వీడియోస్ చూడడానికి బాగుంటాయి. కలర్స్ అన్ని బాగానే ఉంటాయి. 208 grams తో వస్తుంది. 8.45 mm థిక్నెస్ ఉంటుంది. కొంచెం లావుగా వెయిట్ అనిపిస్తుంది. ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా. దానికి రీజన్ కూడా దీనిలో 7000 mAh బ్యాటరీ యూజ్ చేశారు. సో బ్యాటరీ ఎక్కువ ఉంటుంది. అందువల్ల కొంచెం మీకు మొబైల్ కూడా బల్కీగా అనిపిస్తుంది. ఇంకా Snapdragon 6 Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. నార్మల్ యూస్ కి బాగుంటుంది. అండర్ 20,000 లో మంచి ప్రాసెసరే. BGMI ఓన్లీ 60 FPS లో ఆడుకోవచ్చు. మీరు ఎక్కువసేపు ఆడితే ల్యాక్స్ ఉంటాయి. మీరు నార్మల్ గా వాడే వాళ్ళు అయితే పెద్దగా ఉండదు. కెమెరాస్ కూడా బాగుంటాయి దీంట్లో. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. 2 MP దేనికి పనికిరాని డెప్త్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 60 మెగాపిక్సెల్ ఉంటుంది. మెయిన్ కెమెరా తీసిన ఫోటోస్ చాలా బాగుంటాయి. మంచి కలర్స్ ఉంటాయి. ప్రతి ఒక్కటి బాగుంటాయి. 4K 60 FPS వరకు మీరు వీడియో కూడా తీసుకోవచ్చు. అండ్ పోర్ట్రేట్ వీడియో కూడా ఉంటుంది. ఈ ప్రైస్ దీనిలో అండర్ 20,000 లో పోర్ట్రేట్ వీడియో కూడా ఇస్తారు వీళ్ళు. 1080p 30 FPS లో తీసుకోవచ్చు మీరు. IP రేటింగ్ మాత్రం IP65 రేటింగ్ తో వస్తుంది. ఈ మొబైల్ గురించి ఫుల్ రివ్యూ మన ఛానల్ లో ఉంటుంది. ప్రతి ఒక్క దాని గురించి ఉంది మన ఛానల్లో. మీరు జస్ట్ ఆ మొబైల్ నేమ్ సెర్చ్ చేసి పక్కన టెక్ విత్ ఎస్ఎన్ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ Oppo K13 టెక్ విత్ ఎస్ఎన్ సెర్చ్ చేయండి. అంతే మీకు వచ్చేస్తుంది మన వీడియో. అలా నేను చెప్పే ప్రతి దాని గురించి మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. ఇప్పుడు మామూలుగా ప్రెసెంట్ ప్రైస్ అయితే 23,000 ఉంది. కానీ ఇక్కడ ఆఫర్ 5,000 ఇస్తున్నారు. ఆ 5,000 ఆఫర్ కానీ మీరు అప్లై చేస్తే బ్యాంక్ కార్డ్స్ మీద అప్పుడు 18,000 వస్తుంది. 18,000 కి మంచి మొబైల్ ఇది. 20,000 కన్నా ఒక్క రూపాయి కూడా ఎక్కువ పెట్టకండి. మీ దగ్గర ఆఫర్ లేకపోతే ఈ మొబైల్ జోలికి వెళ్ళకండి. ఒకసారి ఆఫర్ ఉంటేనే ఆ మొబైల్ జోలికి వెళ్ళండి. ఓన్లీ 20,000 లోపల వస్తేనే ఈ మొబైల్ కన్సిడర్ చేయండి. 20,000 పైన కొనుక్కోవాలి అనుకుంటే నేను ఆల్రెడీ వీడియో చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో చూడండి. అండర్ 25,000 మొబైల్స్ అని. దాంట్లో ఇంకా మంచి మొబైల్స్ ఉంటాయి వీటికన్నా. అండ్ ఇంకోటి రీసెంట్ గా Oppo K14 కూడా రిలీజ్ అయింది. మామూలుగా ఎవరైనా అనుకుంటారేమో Oppo K13 కన్నా K14 బాగుంటదేమో అని. అస్సలు కాదు. ఒక్క డిపార్ట్మెంట్ అంటే ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళు ఇంప్రూవ్ చేయలేదు. అన్ని డౌన్ గ్రేడ్ చేసి Oppo K14 రిలీజ్ చేశారు. నాకు అర్థం కాల ఏంది ఇది Oppo K14 అన్నారు వీళ్ళు. అన్ని డిపార్ట్మెంట్ Oppo K13 బాగుంది కదా అనిపించింది. సో Oppo K14 బాగుంటుందని మీరు భ్రమపడకండి. దాన్ని అసలు పట్టించుకోవద్దు. Oppo K13 మంచి మొబైల్. అది కూడా అండర్ 20,000 లో వస్తే తీసుకోండి. నెక్స్ట్ ది బెస్ట్ మొబైల్ నాకు చాలా బాగా నచ్చింది. ఇది అండర్ 20,000 లో Realme P3 Pro అని ఉంటుంది. డిస్ప్లే 1.5K AMOLED డిస్ప్లే తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 20,000 అండర్ లో ఇదే 1.5K డిస్ప్లే వచ్చేది. చాలా మంచి డిస్ప్లే. కలర్స్ అన్ని సూపర్ గా ఉంటాయి. 1.5K డిస్ప్లే మీకు ఏం స్పెషల్ గా చెప్పడం అవసరం లేదు. AMOLED డిస్ప్లే అందులో వీడియోస్ చూసేటప్పుడు మంచిగా డీప్ బ్లాక్స్ ప్రతి ఒక్కటి బాగుంటాయి. బ్యాటరీ దీంట్లో 6000 mAh బ్యాటరీ ఇచ్చుంటారు. ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే యూస్ చేసుకోవచ్చు మీరు. 6000 mAh బ్యాటరీ కాబట్టి. అండ్ ఆల్సో 80 వాట్స్ ఛార్జర్ కూడా ఉంటుంది. కెమెరాస్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది. 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. కెమెరాస్ ఓకే ఆ ప్రైస్ రేంజ్ కి మరీ గొప్పగా ఉండవు. అలా తీసే వెళ్ళ వీళ్ళు అప్డేట్స్ తో కొంచెం మంచిగానే చేశారు. పర్లేదు బాగానే ఉంటాయి. అండ్ ఇంకో అడ్వాంటేజ్ దీని ప్రాసెసర్ Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ యూస్ చేశారు. చాలా మంచి ప్రాసెసర్ అండర్ 20,000 లో. BGMI 120 FPS వరకు ఆడుకోవచ్చు. 20,000 లో మీకు బెస్ట్ పర్ఫార్మెన్స్ మొబైల్ ఇది. ఫ్రీ ఫైర్ కూడా అన్ని గ్రాఫిక్స్ లో ఆడుకోవచ్చు. ఇంకా నార్మల్ టాస్కులకి అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఫ్రీ ఫైర్ BGMI బాగా ఆడుకోవచ్చు అని చెప్తున్నా అంటే అండర్ 20,000 లో. ఇంకా నార్మల్ టాస్కులకు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ప్రెసెంట్ మొబైల్ ప్రైస్ అయితే 21,000 ఉంది. ఒక 1,000 రూపీస్ ఆఫర్ వస్తుంది. 20,000 కి వస్తుంది. 20,000 లో మంచి మొబైల్. కొన్ని మంత్స్ బ్యాక్ అయితే ఇది 17,000 కి అలా కూడా వచ్చేది. ఇప్పుడు అన్ని మొబైల్స్ ప్రైజులు పెరిగిపోయాయి. ఇప్పుడున్న ప్రైస్ లో నేను చెప్పగలను. మనం ఏం చేయలేము. అవి కన్సిడర్ చేయాల్సిందే. ప్రైజులు పెరిగిపోయి ఉన్నాయి అన్ని మొబైల్స్. ఇంకా ఆ ప్రైస్ రేంజ్ లో ఏ బెస్ట్ ఎత్తికి మీకోసం చేస్తాను. ఇప్పుడు నేను రికార్డ్ చేసే టైంకి ఈ ప్రైస్ లోనే. మీరు వీడియో చూసే టైంకి పెరగచ్చు తగ్గచ్చు. నేనైతే కరెక్ట్ గా గ్యారంటీ చేయలేను. ఫ్లిప్కార్ట్ అయితే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను. అమెజాన్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ మొబైల్ Vivo T5X. ఇది రీసెంట్ గానే రిలీజ్ అయింది. మన ఛానల్ లో వీడియో ఉంటుంది. వీళ్ళు 17,500 కి రిలీజ్ చేశారు ఆఫర్స్ లో. అక్కడ 17,500 కి ఆఫర్ లో చాలా మంచి మొబైల్. మీకు ఆఫర్ లేకపోయినా ఈ మొబైల్ 18,000 19,000 కి వెళ్ళిపోద్ది. అక్కడ కూడా ఒక బ్యాటరీ మొబైల్ కోసం చూస్తుంటే ఓకే చాలా మంచి మొబైల్.
బ్యాటరీ మొబైల్ కోసం చూస్తుంటే, ఎందుకంటే దీంట్లో 7200 mAh బ్యాటరీ యూస్ చేశారు. అండర్ 20,000 లో ప్రెసెంట్ ప్రైజులు కానీ చూసుకుంటే అండర్ 20,000 లో ఇదే హైయెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్. 44 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా IP68 69 రేటింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ ఉంటాయి. ఫ్రంట్ డ్రాగన్ టైల్ గ్లాస్ యూస్ చేశారు. వెయిట్ వచ్చినప్పటికి కొంచెం ఎక్కువ ఉంటుంది, 219 grams వెయిట్ ఉంటుంది. అండ్ 8.39 mm థిక్నెస్ తో వస్తుంది. మంచి బల్కీ మొబైల్. ప్రాసెసర్ కూడా మంచి ప్రాసెసర్. అక్కడ Dimensity 7400 టర్బో ప్రాసెసర్ యూస్ చేశారు. బేస్ వేరియంట్ 6GB 128 ఉంటుంది. హై ఎండ్ వేరియంట్ వచ్చేస్తే 8+256 దాకా ఉంటుంది. LPDDR4X RAM తో 3.1 స్టోరేజ్ టైప్ తో వస్తుంది. BGMI ఇలాంటివి అయితే మీరు స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో ఆడుకోవచ్చు 60 FPS లో. ఈ ప్రాసెసర్ అయితే 120 FPS కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ వీళ్ళు ప్రస్తుతానికి నేను మొబైల్ రివ్యూ చేసేటప్పటికి 60 FPS ఉంది. మీకు అప్డేట్స్ వస్తే మళ్ళీ వీళ్ళు ఇంక్రీజ్ చేయొచ్చు. ఫ్రీ ఫైర్ అయితే మ్యాక్స్ అండ్ హై సెట్టింగ్స్ లో ఆడుకోవచ్చు. డిస్ప్లే విషయానికి వస్తే 6.76 ఇంచ్ ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లే యూస్ చేశారు. ఇక్కడ AMOLED గాని యూస్ చేస్తుంటే ఇంకొంచెం బాగుంది. సో డిస్ప్లే లో నేనైతే కొంచెం డిసప్పాయింట్ అయ్యా. అండ్ కెమెరాస్ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 2 MP డెప్త్ కెమెరా, ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. కెమెరాస్ కూడా ఓకే బాగానే ఉంటాయి, మరీ గొప్పగా ఉండవు, అలాంటి తీసేయని అవసరం లేదు. మీరు నార్మల్గా ఫోటోస్ తీసుకోవడానికి అయితే బాగానే ఉంటాయి. వీడియోస్ మీరు 4K 30 FPS తీసుకోవచ్చు. ఓకే ఇవి కూడా బాగానే ఉంటాయి, స్టెబిలైజేషన్ మరీ ఎక్కువ ఉండదు, కానీ బాగుంటాయి. సింపుల్ గా చెప్పాలంటే అండర్ 20,000 లో ఒక బ్యాటరీ మొబైల్ కోసం చూస్తుంటే మీరు Vivo T5X తీసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ మోటో నుంచి మోటో G86 పవర్. ఇక్కడ పవర్ అంటేనే మీకు అర్థం కావాలి. మోటో G86 పవర్ కొంచెం బ్యాటరీ దీంట్లో కూడా ఎక్కువ ఉంటుంది. 6720 mAh బ్యాటరీతో వస్తుంది. ఇందాక చెప్పిన Vivo T5X అంత లేకపోయినా కొంచెం తక్కువే ఉంటుంది, ఒక 500 mAh దాకా. ప్రాసెసర్ సేమ్ ప్రాసెసర్, Dimensity 7400 ప్రాసెసర్. మీకు నార్మల్ యూస్ కి ఎలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఈ ప్రాసెసర్ కూడా ఇందాక చెప్పినట్టే సేమ్ ప్రాసెసర్. ఇది బ్యాక్ సైడ్ లెదర్, ఫ్రంట్ కార్వింగ్ 7i ప్రొడక్షన్ తో వస్తుంది. మంచి ప్రొడక్షన్. IP68 69 రేటింగ్ ఉంటుంది. వెయిట్ కూడా 197 grams వెయిట్ ఉంటుంది. డిస్ప్లే 1.5K POLED డిస్ప్లే యూస్ చేశారు. ఫ్లాట్ డిస్ప్లే ఇది. 120Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉంటుంది. దీని ప్రైస్ ప్రెసెంట్ 18,000 ఉంది. ఒక 1000 రూపీస్ ఆఫర్ ఇస్తున్నారు. 17,000 కి మొబైల్ వస్తుంది. 17,000 లో మీరు మోటో మొబైల్ కోసం చూస్తుంటే చాలా మందికి మోటో మొబైల్ నచ్చదు. సో అందుకే నేను గట్టిగా చెప్పలేకపోతున్నాను. సో చాలా ప్రాబ్లమ్ వస్తున్నాయి మోటోతో. కానీ మీరు కానీ మోటో మొబైల్ ఓకే, మీకు నాకు అలాంటివి ఏం భయాలు లేవు అన్న వాళ్ళు తీసుకోవచ్చు. 1.5K డిస్ప్లే. ఇందాక రియల్మీ P3 పవర్ కన్నా దాంట్లో కూడా 1.5K డిస్ప్లే ఉంది. కాకపోతే అది కొంచెం పవర్ఫుల్ ప్రాసెసర్ దీంతో పోలిస్తే. కానీ మంచి మొబైల్ ఇది కూడా. మీరు అక్కడ మంచి మొబైల్ కోసం చూస్తుంటే మోటో నుంచి తీసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ కూడా మోటో నుంచే మోటో Edge 60 ఫ్యూజన్. దీంట్లో 6.67 ఇంచ్ 1.5K క్వాడ్ కర్వ్ AMOLED డిస్ప్లే ఉంటుంది. 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 50 MP మెయిన్ కెమెరా, 13 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. Dimensity 7400 ప్రాసెసర్ యూస్ చేశారు. ఈ ప్రాసెసర్ మీరు చాలా సార్లు ఉంటారు ఈ వీడియోలో. మేజర్ 20,000 అండర్ లో ఇదే ప్రాసెసర్ అన్ని మొబైల్స్ లో ఉంది. ప్రజెంట్ ఈ మొబైల్ ప్రైస్ 21,000 ఉంది. ఒక 2,000 ఆఫర్ ఇస్తున్నారు. 19,000 కి ఇస్తున్నాడు. 19,000 లో మీరు ఒక కెమెరా మొబైల్ కోసం చూస్తుంటే మరీ గొప్ప కెమెరాస్ ఉండవు, ఓకే బాగుంటాయి. అండ్ 1.5K క్వాడ్ కర్వ్ తో చూస్తుంటే తీసుకోవచ్చు. మోటో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకా ఫైనల్ మొబైల్, 7th మొబైల్. ఇది ఓన్లీ సామ్సంగ్ యూజర్స్ కోసమే చెప్తున్నాను. మీరు సామ్సంగ్ లవర్స్ అయితే మాకు ఓన్లీ సామ్సంగే కావాలని కొంతమంది ఉంటారు ప్రతి ప్రైస్ రేంజ్ లో, వాళ్ళ కోసమే చెప్తున్నాను. మీరు సామ్సంగే కావాలనుకుంటే ఈ మొబైల్ చూడొచ్చు, లేకపోతే మిగతా మొబైల్స్ నేను చెప్తాను మీకు ఏ మొబైల్ తీసుకోవాలి లాస్ట్ లో. ఇది కూడా అండర్ 20,000 లో వస్తేనే తీసుకోండి, ఓకేనా. సామ్సంగ్ A35 అని ఉంటుంది, మంచి మొబైలే. ఓన్లీ సామ్సంగ్ మొబైల్ కోసం చూస్తుంటే మీ స్పెసిఫికేషన్స్ స్పెషల్ గా చెప్పడం అవసరం లేదు. సామ్సంగ్ యూజర్స్ కి అండర్ 20,000 లో వస్తే సామ్సంగ్ A35 తీసుకోండి. ₹1 ఎక్కువైనా 20,000 కన్నా తీసుకోవద్దు, అంత వర్త్ కాదు. మీకు ఛార్జర్ కూడా ప్రొవైడ్ చేయరు, మీరు విడిగా కొనుక్కోలేదు, గుర్తుపెట్టుకోండి. ఛార్జర్ మళ్ళీ ఒక 1,500 2,000 లో ఉంటుంది. ఇది ఫైనల్ గా అండర్ 20,000 లో లిస్ట్. ఇప్పుడు అసలు ఏ మొబైల్ తీసుకోమంటావు అని చెప్తే అండర్ 20,000 లో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ వెళ్ళేది 2 మొబైల్స్ ఉంటాయి. ఇక్కడ ఒకటి CMF Phone 2 Pro, ఇంకోటి Realme P3 Pro. ఈ 2 చాలా బెస్ట్ మొబైల్స్ అండర్ 20,000 లో. ఓన్లీ CMF Phone 2 Pro లో ప్రాబ్లం ఏంటంటే సింగిల్ స్పీకర్ ఉంటుంది. Realme P3 Pro లో డ్యూయల్ స్పీకర్స్ వస్తాయి, 2 సైడ్లు మీకు స్పీకర్ ఉంటుంది. అది ఒక్క ప్రాబ్లం తప్ప CMF Phone 2 Pro లో మీకు అన్నిట్లో బెస్ట్ ఉంటుంది అంతే. మెయిన్ గా కెమెరాస్ బాగుంటాయి. టెలిఫోటో కెమెరా వస్తుంది మీకు 50 మెగాపిక్సెల్. ఆ రీజన్ తో నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ నా సింగిల్ స్పీకర్ కూడా ఓకే, ఒక స్పీకర్ అయినా లౌడ్ గా వస్తుంది కాబట్టి నేను అడ్జస్ట్ అవ్వగలను. దానివల్ల నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టినది CMF Phone 2 Pro పెట్టుకుంటాను. నార్మల్ యూసేజ్ కి నేను చెప్తాను, మీకు గేమ్స్ ఆడతాను ఇలా అయితే సెట్ కావు. నార్మల్ యూసేజ్ కి మీకు CMF Phone 2 Pro ఫస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకోండి. నేను కొంచెం పవర్ఫుల్ గా చూస్తున్నాను, గేమ్స్ ఆడతాను, అన్ని బాగుండాలి అన్నోళ్ళు, ఇక్కడ మాకు కెమెరాస్ మరీ అంత గొప్పగా లేకపోయినా పర్లేదు, మాకు పని కానిస్తే చాలు అన్నోళ్ళు Realme P3 Proకి వెళ్ళిపోండి. Realme P3 Pro చాలా మంచి మొబైల్, ఒక పర్ఫెక్ట్ ఆల్రౌండర్. అక్కడ థర్డ్ ప్రిఫరెన్స్ వచ్చేటప్పటికి మోటో Edge 60 ఫ్యూజన్ పెట్టుకోండి. ఇంకా ఓన్లీ బ్యాటరీ కాన్సన్ట్రేటెడ్ గా చూస్తున్నాం అండర్ 20,000 లో బ్యాటరీయే మాకు మెయిన్ ఇంపార్టెంట్ అన్నోళ్ళు వచ్చేటప్పటికి రీసెంట్ గా రిలీజ్ అయిన Vivo T5X తీసుకోండి. అమెజాన్ లో అయితే IQ Z11X అని ఉంటుంది. 2 ఒకే మొబైల్స్, ఏదైనా తీసుకోవచ్చు. Vivo T5X అయితే మన ఛానల్ లో వీడియో ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మొబైల్ ది మన ఛానల్ లో వీడియో ఉంటుంది. ఒకసారి నేను ఆల్రెడీ చెప్పినట్టు సెర్చ్ లోకి వెళ్ళండి, మొబైల్ నేమ్ కొట్టండి, పక్కన టెక్ విత్ తెలుగు అని కొట్టండి మన ఛానల్ నేమ్, మీకు ఆటోమేటిక్ గా మన వీడియో వచ్చేస్తుంది. సో ఇవి నా ప్రిఫరెన్స్. మీకు వీడియో క్లియర్ గా అర్థమైంది అనుకుంటే అండర్ 20,000 లో ఏం కొనుక్కోవాలని. 15,000 నుంచి 20,000 లో ఇవి. మీకు అండర్ 25,000 లో అండర్ 30,000 లో ఆల్రెడీ వీడియోస్ వచ్చేసి ఉన్నాయి, ఛానల్లో చూడండి. ప్రతి ఒక్క మొబైల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్ లో కొనుక్కోవాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ ప్రొడక్ట్స్ లో ఉంటుంది, అమెజాన్ లో కొనుక్కోవాలనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అక్కడ నుంచి కొనుక్కోండి. మన ఛానల్ కూడా కొంచెం హెల్ప్ అవుతుంది. సో అది విషయం.
విషయం. ఇంకా వెళ్ళేటప్పుడు కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అలానే వీడియోని లైక్ చేయండి. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, మీరు దాన్ని క్లిక్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. ద బెస్ట్ ఆఫ్ బెస్ట్ క్వాలిటీ ఇస్తాం మేము. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచిగా చేస్తాం. మీ చేతిలోనే ఉంది, సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్